పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. 6 గంటల్లో బెయిల్ తెచ్చుకున్నప్పటికీ అల్లు అర్జున్ 12 గంటల పాటు జైల్లో ఎందుకు గడపాల్సి వచ్చింది? ఓవరాల్గా ఈ కేసు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీలో ఏముంది ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దీనిపైన అనేక రకాల అపోహలు ఎవరికి తోచిన వర్షన్స్ వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో సుమన్ టీవీ ఈ కోర్టు ఆర్డర్ కాపీని మీ ముందర ప్రజెంట్ చేస్తుంది. కోర్టు ఆర్డర్ కాపీలో ఏముందనేది చూద్దాం. ఇది కోర్టు ఇచ్చినటువంటి కాపీ ఇంటరిమ్ బెయిల్కి సంబంధించి అల్లు అర్జున్కి రిలీఫ్ ఇచ్చినటువంటి అంశం. ఇది బెయిల్ ఆర్డర్ కాపీలో ఇన్ ద కోర్ట్, ఇది తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటిది. ఇందులో చాలా ఇంకొక విషయం ఏంటంటే అక్యూజ్డ్ ఎవరు, అలానే ప్రతివాదులు ఎవరు, ఫిర్యాదుదారు ఎవరు, దీని మీద కూడా చాలా అపోహలు ఉన్నాయి. చాలామంది కంప్లైంట్లు ఇచ్చారు. కేవలం చనిపోయినటువంటి రేవతి భర్త మాత్రమే కాదు, భాస్కర్ మాత్రమే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. సో ఈ కోర్టు ఆర్డర్లో ప్రతివాదిగా ఎవరెవరు ఉన్నారు అనేది ఒకసారి మనం చూద్దాం. ఇది కేసుకి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇందులో డేటా చూస్తే కనుక మనకి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం 15,270 ఆఫ్ 2024 ఇది. అల్లు అర్జున్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి అల్లు అర్జున్ సన్ ఆఫ్ అల్లు అరవింద్, ఏజ్డ్ అబౌట్ 42 years. అలానే ఫిల్మ్ యాక్టర్ ఆక్యుపెన్సీ, ఇక ఆయన అడ్రస్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక కేసు వేసినటువంటి వాళ్ళలో ఇక్కడ 2 అంశాలు, అంటే ఎవరెవరి మధ్య ఈ కేసు నడిచింది. ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఇది రిప్రజెంటెడ్ త్రూ పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఇక 2వ పర్సన్ ఇందులో ఈ కేసులో ఉన్నటువంటిది మొగుదంపల్లి భాస్కర్, అంటే రేవతి భర్త, ఎవరైతే విక్టిమ్ ఉన్నారో చనిపోయినటువంటి ఆమె భర్త. ఈ కేసు ఇంతే. చాలామంది బయట ఏం వైరల్ అవుతుందంటే వేరే వాళ్ళు కూడా అల్లు అర్జున్కి ఒక న్యాయం, మరొకరికి ఒక న్యాయం అని కంపారిజన్ చేస్తూ వీళ్ళు కేసులు వేశారు, అందుకనే ఈ కేసు సీరియస్గా తీసుకున్నారు. బట్ ఫైనల్గా హైకోర్టులో హీరింగ్లో ఉన్నటువంటి వాది ప్రతివాది అయితే ఇది డేటా. సో ఈ కేసు మొత్తాన్ని పరిశీలించిన తర్వాత ఆర్డర్ ఏమిచ్చింది, ఆర్డర్ ఇచ్చిన దానిలో కూడా కొన్ని ప్రైమరీ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా 2 రోజులుగా రకరకాల వర్షన్స్ వస్తూనే అరెస్ట్ తర్వాత కోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా చాలా వరకు మీడియా ముఖంగా బయటకు వచ్చినాయి. కాబట్టి కోర్టు ఆర్డర్ కాపీలో ఏముందో మాత్రమే చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఇంటర్లాక్యూటరీ అప్లికేషన్ హ్యాస్ బీన్ ఫైల్డ్ పిటిషనర్ అక్యూజ్డ్ నెంబర్ 11, అంటే అక్యూజ్డ్ నెంబర్ 11 ఇక్కడ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి పిటిషన్ని సీకింగ్ ఆఫ్ స్టే ఆఫ్ ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఇన్ FIR 376, అంటే ఈ కేసుకి సంబంధించి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కేసుకి సంబంధించినటువంటి FIR. అది కూడా ఇక్కడ ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే 5వ తేదీనే FIR అయింది. చాలామంది నిన్న అయింది, మొన్న అయింది, అలానే 10వ తారీఖున FIR చేశారు, ఇట్లాంటి ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ఇన్సిడెంట్ జరిగింది 4వ తేదీన, FIR అయింది 5వ తేదీన. అంటే చాలా క్లారిటీతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ని ముందుకు తీసుకెళ్లారనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఈ కేసుకి సంబంధించి సెక్షన్స్ విషయంలో కూడా ఒక క్లారిటీ. అఫెన్సెస్ అండర్ సెక్షన్ 105, 108 ఆఫ్ 1 రీడ్ విత్ 3 ఆఫ్ 5 ఆఫ్ BNS భారత న్యాయ సంహిత ప్రకారం ఈ 2 సెక్షన్స్ని ఇందులో మెన్షన్ చేశారు. వాస్తవానికి 4 సెక్షన్స్ పైన కేసులు నమోదైనప్పటికీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్గా ఈ 105, 118 ఆఫ్ 1ని పరిగణిస్తున్నారు. కాబట్టి ఈ కేసులపైనే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా జరిగినాయి. ఇక అల్లు అర్జున్ తరపున వాదనలు చేసినటువంటి న్యాయవాది అందరికీ తెలిసినటువంటి వ్యక్తే నిరంజన్ రెడ్డి. నిన్నంతా కూడా టీవీల్లో అట్లా వైరల్ అవుతూ ఉంది. ఇక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పల్లె నాగేశ్వరరావు ప్రభుత్వ పక్షాన వాదనలు వినిపించారు. సో వీళ్ళిద్దరి పేర్లు కూడా కోర్టు ఆర్డర్ కాపీలో ఉంది. ఇక ప్రైమరీ అంటే అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అనేటువంటి క్రానాలజీ, ఆ స్టోరీ మొత్తం కూడా ఈ ఆర్డర్ కాపీలో ఎక్స్ప్లెయిన్ చేశారు. పుష్ప 2 అనేటువంటి సినిమా ఏంటి, అలానే 2001లో వచ్చినటువంటి పుష్ప 1 గ్రాండ్ సక్సెస్ తర్వాత విపరీతమైనటువంటి క్రేజ్ పెరిగింది ఈ సినిమాకి, అందుకనే ఎక్కువ ఫాలోఅప్ ఉంది. ఈ సినిమా రిలీజ్ డేకి సంబంధించి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇక ACP చిక్కడపల్లికి 2వ తేదీన సినిమాకి సంబంధించి ప్రీమియర్ షో ఉంటుందనేటువంటి దానిపైన ఒక లేఖ రాశారు. ఈ లేఖ విషయంలో కూడా 2 కాంట్రాడిక్టరీ వాదనలు వినిపిస్తూ వచ్చారు. కాబట్టి దీనిపైన కూడా కోర్టు ఆర్డర్ కాపీలో ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. అలానే సెక్యూరిటీ విషయంలో ఈ ఆర్డర్ కాపీ ప్రకారం చూస్తే కనుక చాలా క్లియర్గా సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని బ్లేమ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇందులో కనిపిస్తుంది. ఆర్గ్యుమెంట్స్లో వచ్చినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకునే ఇక్కడ ఈ ఆర్డర్ కాపీలో విషయాలను కూడా మెన్షన్ చేశారు. ఒకటి, రెస్పాండెంట్ నెంబర్ 2, అంటే ఈ భాస్కర్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ వర్ సీటెడ్ ఇన్ ద లోయర్ బాల్కనీ ఆఫ్ ద థియేటర్ హాల్, ఎక్స్పీరియన్స్డ్ సివియర్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ డ్యూ టు ద ఓవర్ క్రౌడింగ్ అండ్ సఫోకేటింగ్ కాజ్డ్ బై ద
కమోషన్ అంటే విపరీతమైనటువంటి రద్దీ రావడం దాని విషయంలో కూడా, ఎందుకంటే ఒక థియేటర్లో ఎన్ని సీట్లు ఉంటాయో అన్ని టికెట్లు అమ్మడానికి అవకాశం ఉంటుంది. అక్కడ అటువంటి కంట్రోల్ కానీ ఆ మేనేజ్మెంట్ కానీ జరగలేదా అనేటువంటి అభిప్రాయం దీన్ని బట్టి వస్తుంది. ఆ సఫకేషన్ వలన ఇక్కడ జరిగినటువంటి తొక్కిసలాట ఫస్ట్ ఫ్లోర్లో అంటే బాల్కనీలో అల్లు అర్జున్ అండ్ సినిమా టీం ఉన్నారు. సో వాళ్ళని చూసేటువంటి తాపత్రయంలో ఒకేసారి బయటికి పరుగులు పెట్టడం, వీటన్నిటితోనే ఈ ఇన్సిడెంట్ జరిగిందనే దాని మీద ఒక క్లారిటీ ఈ ఆర్గ్యుమెంట్స్లో వచ్చింది. ఇక ఫర్దర్ సబ్మిటెడ్ ద ఇన్సిడెంట్ అక్కర్ డ్యూ టు ఫెయిల్యూర్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ ప్రాపర్ సెక్యూరిటీ మెజర్స్ బై సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్. ఇక్కడ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్, సో వీళ్ళ తప్పు చాలా ఉంది. ఇన్సఫిషియెంట్ పోలీస్ అఫీషియల్స్, వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో కూడా క్లారిటీ లేదు. ఇవన్నిటిని కూడా ఇందులో మెన్షన్ చేశారు. అండ్ అట్రిబ్యూటింగ్ క్రిమినల్ లైబిలిటీ టు ద పిటిషనర్ ఆన్ అకౌంట్ ఆఫ్ హిజ్ ప్రజెన్స్ ఎట్ ద లొకేషన్. కేవలం అల్లు అర్జున్ అంటే పిటిషనర్ ఇక్కడ అల్లు అర్జున్ ఆ లొకేషన్లో ఉన్నారు కాబట్టే ఆయనను బ్లేమ్ చేసేటువంటి పరిస్థితులు సృష్టించారు అనేది ప్రధానంగా వీళ్ళు చేసినటువంటి ఆర్గ్యుమెంట్. సో ఇందులో ప్రధానంగా మరొక అంశం ఇక్కడ మెన్షన్ చేయాల్సింది ఏంటంటే, అల్లు అర్జున్ని సేవ్ చేసింది గతంలో మహారాష్ట్ర గవర్నమెంట్ వర్సెస్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, ఇండియా మొత్తానికి కూడా తెలిసినటువంటి జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామిని అరెస్ట్ చేసేటువంటి క్రమంలో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్. సో ఆ కేసును కూడా ఈ ఆర్డర్ కాపీలో స్పెషల్గా మెన్షన్ చేసింది కోర్టు. ఆనరబుల్ సుప్రీంకోర్టు ఇన్ అర్బన్ మనోరంజన్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర కోర్టు ఆర్డర్స్. అక్కడ ఏం జరిగింది సేమ్ అదే తరహాలో ఇక్కడ కూడా జరిగిందనే దాన్ని అందులో ఆ జడ్జిమెంట్ కాపీలో ఉన్నటువంటి అంశాలను మెన్షన్ చేస్తూ ఈ ఆర్డర్ కాపీలో కూడా వాటన్నిటిని కూడా పొందుపరిచారు. సో అల్లు అర్జున్కి పెద్ద ఉపశమనం ఇచ్చింది ఈ ఇన్సిడెంట్ గానే, ఈ ఆర్డర్ కాపీగానే మనం చూడాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే ఫైనల్గా ఇక్కడ ఇంటరిమ్ బెయిల్ అనేటువంటి అంశం పైన కోర్టు నిర్ణయం తీసుకుంది. సో కోర్టు ఇచ్చినటువంటి రిలీఫ్ ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ లెటర్కి సంబంధించినటువంటి విషయంలో కానీ, అరేంజ్మెంట్స్ చేసేటువంటి క్రమంలో జరిగినటువంటి ఫెయిల్యూర్స్ కానీ, వీటన్నిటికి కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యం విపరీతమైనటువంటి ఒత్తిడిలోకి వెళ్ళే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేసు ఫర్దర్గా ప్రొసీడింగ్స్లో సినిమాకి సంబంధించినటువంటి నటులు సినిమా యూనిట్ విజిట్ చేయడం అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే అక్కడ నిర్వహణ లోపం అనేది థియేటర్ యాజమాన్యాన్ని స్పష్టంగా కనిపిస్తుంది, ఈ ఆర్గ్యుమెంట్లో కనిపిస్తుంది. కానీ ఇది ఫైనల్ జడ్జిమెంట్ కాదు, ఇది ఓన్లీ ఫర్ బెయిల్ ఆర్గ్యుమెంట్స్కి సంబంధించి చూడాల్సిన అంశం ఇది. సో ఇక్కడ ఇంటరిమ్ బెయిల్కి సంబంధించి ఇచ్చినటువంటి ఆర్డర్, ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ గమనించిన తర్వాత ప్రిన్సిపల్ లా లేడ్ డౌన్ బై ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, ఏదైతే ఈ అర్నబ్ గోస్వామి కేసు ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ గ్రాంట్ ఆఫ్ ఇంటరిమ్ బెయిల్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 weeks, 4 వారాలకు సంబంధించి ఇంటరిమ్ బెయిల్ ఇవ్వాలని ఇక్కడ కోర్టు డిసైడ్ చేసింది. 4 వారాలకు వచ్చిందంటే ఇది ఇంటరిమ్ బెయిల్, మధ్యంతర బెయిల్ కాబట్టి రెగ్యులర్ బెయిల్కి మళ్ళీ ఫర్దర్ ప్రొసీడింగ్స్లోకి వెళ్లాల్సి ఉంటుంది. శనివారం ఆదివారం మినహాయిస్తే సోమవారం నుంచి అల్లు అర్జున్ న్యాయవాదులు మళ్ళీ మూవ్ చేస్తారు. తర్వాత ఆర్డర్ కాపీలో అసలు ఏముంది, ఫైనల్ ఆర్డర్ అంటే రిలీజ్కి సంబంధించి ఎటువంటి డైరెక్షన్స్ కోర్టు ఇచ్చింది, ఇవన్నీ కూడా ఇష్యూస్, ఇంటరిమ్ బెయిల్ ఇవ్వడానికి రీజన్స్, వాటి గురించి మనం దీనిలో పార్ట్ చదివాము. ఇప్పుడు ఇక్కడ వచ్చేటువంటి పాయింట్స్, పాయింట్ నెంబర్ 1, 2, 3, 4 అని చెప్పి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ 5 points కూడా ఆయన రిలీజ్కి సంబంధించి కోర్టు ఇచ్చినటువంటి కండిషన్స్ లేదా కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్గా మనం చూడాల్సి ఉంటుంది. అందులో నెంబర్ 1 point చూస్తే ద పిటిషనర్ అక్యూజ్డ్ నెంబర్ 11 అంటే ఆయన మీద కేసు పెట్టిన దానిలో A11గా లిస్ట్ అయింది ఆయన పేరు, అల్లు అర్జున్కి A11 ఆయన పేరు, మిగతా అంతా కూడా ముందర ఉన్నటువంటి థియేటర్ యాజమాన్యం వాళ్ళ స్టాఫ్ వీళ్ళందరూ వచ్చారు. సో A11 షల్ బి రిలీజ్డ్ ఆన్ ఇంటరిమ్ బెయిల్ సబ్జెక్ట్ టు ఎగ్జిక్యూటింగ్ ఏ పర్సనల్ బాండ్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ 50,000. ఇది క్లియర్గా ఉంది. 50,000కి సంబంధించిన బెయిల్ ఇస్తే కనుక అది కూడా టు బి ఎగ్జిక్యూటెడ్ బిఫోర్ ద కన్సర్న్ జైల్ సూపరింటెండెంట్. అంటే ఇటువంటి బాండ్స్ 2 రకాలుగా ఇస్తారు. ఒకటి కోర్టులోనే డబ్బులు కట్టి బాండ్ తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో ఉంటే పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయడం, లేదంటే జైలు అధికారులకు సబ్మిట్ చేయడం. అయితే ఇక్కడ జైలు సూపరింటెండెంటే బెయిల్ ఇచ్చే విధంగా ఫస్ట్ పాయింట్లోనే ఇక్కడ క్లారిటీ ఇచ్చింది. అంటే ఈ ఆర్డర్ కాపీ అందిన వెంటనే 50,000 షూరిటీ పెట్టి అల్లు అర్జున్ తరపున ఎవరైనా ఒకరు షూరిటీ ఇస్తే జైల్లోనే ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి. సో ఆర్డర్ కాపీ రావడానికి ఎంత సమయం పట్టింది, జైలు అధికారులు స్పందించడానికి ఎంత సమయం పట్టింది అనేది ఇప్పుడు అసలైనటువంటి చర్చ. కోర్టు ఆర్డర్లో క్లియర్గా ఆయన రిలీజ్ చేయాలి లోకల్గా, అంటే జైలు అధికారులే బాండ్ ఇచ్చి రిలీజ్ చేయాలని ఉన్నప్పటికీ రిలీజ్ చేయలేదు, ఉద్దేశపూరితంగానే 12 గంటల పాటు జైల్లో నిర్బంధించారనేటువంటి అభియోగం ఇప్పుడు జైలు అధికారుల మీద, పోలీస్ యంత్రాంగం మీద పెట్టారు. ఇక రెండో పాయింట్ చూస్తే హవెవర్ ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఈజ్ డైరెక్టెడ్ టు
ప్రొసీడ్ విత్ ఇన్వెస్టిగేషన్. అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ యథావిధిగా ముందుకు కొనసాగించవచ్చు, దానిపైన ఎలాంటి స్టే లేదు. ఎందుకంటే ఈ కేసులో ఈ పిటిషన్లో వేసినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ స్టే ఆఫ్ ఆల్ ప్రొసీడింగ్స్ అగైనెస్ట్ అల్లు అర్జున్. కానీ ఇక్కడ స్టే అనేటువంటి మాట చెప్పలేదు. విచారణకు సంబంధించి నిర్ణయం తీసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని స్పష్టంగా రెండో పాయింట్లో కోర్టు మెన్షన్ చేసింది. ఇక మూడో పాయింట్ చూద్దాం. ద పిటిషనర్ అక్యూజ్డ్ నంబర్ 11 షల్ కోఆపరేట్ విత్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ షల్ నాట్ మేక్ ఎనీ అటెంప్ట్ టు ఇంటర్ఫియర్ విత్ ద ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్ ఆర్ విత్ ద విట్నెస్ ఆర్ ఇన్ ఎనీ మేనర్. అంటే జనరల్గా ఉండేటువంటి కండిషన్స్, అంటే బెయిల్ ఆర్డర్లో డిఫాల్ట్గా ఉండేటువంటి కండిషన్స్లో ఇది కూడా ఒకటి. ఎవరైతే నేరారోపితులు ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు, ఇతర అంశాలకు సంబంధించి చొరబాటు అంటే కల్పించుకునేటువంటి ప్రయత్నాలు ఏవి చేయకూడదు అనేటువంటి కండిషన్ ఖచ్చితంగా ఏ కేసులో అయినా కానీ కోర్టు పెడుతుంది. అలాంటి కండిషన్గానే ఈ థర్డ్ పాయింట్ని మనం చూడాలి. ఇక నాలుగో అంశం చూస్తే ద కన్సర్న్ జైల్ సూపరింటెండెంట్ అండ్ కన్సర్న్డ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్ డైరెక్టెడ్ టు ఎన్ష్యూర్ దట్ దిస్ ఆర్డర్ ఈజ్ అకంప్లిష్డ్ ఫోర్త్ విత్. అంటే ఇక్కడ చాలా ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే కమిషనర్ ఆఫ్ పోలీసు అలానే జైల్ సూపరింటెండెంట్ వీళ్ళిద్దరూ కూడా ఈ ఆర్డర్ని అమలు చేసేటువంటి బాధ్యత తీసుకోవాలి. అది చాలా క్లియర్గా ఇచ్చారు. ఇది ఆ బాధ్యత ఈ ఇద్దరు అధికారులు తీసుకున్నారా లేదా, ఇందులో నెగ్లిజెన్స్ ఏమైనా ఉందా లేదా, దీనిపైన ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి న్యాయవాదులు న్యాయ పోరాటానికి సన్నద్ధం అవుతున్నారు. ఇక రిజిస్ట్రీ ఫిఫ్త్ పాయింట్ చూస్తే రిజిస్ట్రీ ఈజ్ డైరెక్టెడ్ టు కమ్యూనికేట్ దిస్ ఆర్డర్ టు ద కన్సర్న్డ్ జైల్ సూపరింటెండెంట్ అండ్ కన్సర్న్డ్ కమిషనర్ ఆఫ్ పోలీస్. సో ఈ 4 and 5 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ ఇంటర్లింక్డ్ పాయింట్స్ ఇవి. ఎందుకంటే ఇది అమలు చేసేటువంటి ఈ ఆదేశాలని అమలు చేసేటువంటి బాధ్యత జైలు సూపరింటెండెంట్ ప్లస్ కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఇచ్చింది. ఆ కమిషనర్ ఆఫ్ పోలీస్కి జైలు సూపరింటెండెంట్కి సమాచారం ఇచ్చేటువంటి బాధ్యత రిజిస్ట్రీకి ఇచ్చింది. అంటే రిజిస్ట్రీ అంటే హైకోర్టు రిజిస్ట్రీ. ఎవరైతే ఒక రకంగా మన అసెంబ్లీకి ఒక సెక్రటేరియట్ ఎలా పనిచేస్తుందో, అంటే అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాలను సెక్రటేరియట్ ఎలా అయితే కమ్యూనికేట్ చేస్తుందో, ఇక్కడ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని హైకోర్టు రిజిస్ట్రీ రికార్డు చేసి డాక్యుమెంటల్ వర్క్ అంతా కంప్లీట్ చేసి సంబంధిత ఆర్డర్స్ని రిలీజ్ చేస్తుంది. సంబంధిత అధికారులకు ఎవరికైతే డైరెక్ట్ చేస్తారో వాళ్ళకి చేరే విధంగా ఇక్కడ రిజిస్ట్రీ పనిచేస్తుంది. సో ఈ క్రమంలో రిజిస్ట్రీ వైఫల్యం ఏమైనా ఉందా, ఎందుకు ఇది ఇంతే ఆర్డర్లో ఉన్నటువంటి అంశాలు ఇంతే. ఇది ఆల్రెడీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ సెక్షన్ ఆఫీసర్ వీళ్ళ సంతకాలతో ట్రూ కాపీ రిలీజ్ అయింది. దీనికి సంబంధించినటువంటి కాపీస్ ఎవరెవరికి ఇవ్వాలి, 7గురికి ఇచ్చారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ బషీర్బాగ్ ఆఫీసు అలానే సూపరింటెండెంట్ ఆఫ్ చెంచల్గూడ జైలు వీళ్ళిద్దరికే ఫస్ట్ ఇచ్చినటువంటి ఈ ఆర్డర్లో ఫస్ట్ రీచ్ అవ్వాల్సింది వీళ్ళిద్దరికే. తర్వాత స్టేషన్ హౌస్ ఆఫీసర్ చిక్కడపల్లిలో కేసు ఎక్కడైతే నడుస్తుందో ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి సంబంధించి ఇక ఎవరైతే పిటిషనర్ ఉన్నారో రెండో పిటిషనర్గా ఇక్కడ లిస్టులో కన్సిడర్ చేసినటువంటి భాస్కర్కి ఒక కాపీ ఇవ్వాలి. అలానే 2 CCs టు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గవర్నమెంట్ తరఫున ఆర్గ్యుమెంట్స్ చేశారు కాబట్టి ఆయనకి 2 ట్రూ కాపీస్ ఇవ్వండి, 2 కాపీస్ ఇవ్వమని చెప్పని ఆదేశాలు జారీ చేశారు. ఇక 1 కాపీ టు జి అశోక్ రెడ్డి అడ్వకేట్. ఎందుకంటే ఈ కేసు మొత్తాన్ని ఆర్గ్యుమెంట్స్ చేసిన దానిలో నిరంజన్ రెడ్డి హైలైట్ అయ్యారు. కానీ నిరంజన్ రెడ్డి కేవలం ఆర్గ్యుమెంట్స్ మాత్రమే వినిపించారు. కేసు రిప్రజెంట్ చేసింది మాత్రం అశోక్ రెడ్డి. అశోక్ రెడ్డి ద్వారా ఈ బెయిల్ పిటిషన్కి సంబంధించి లేదా స్టే ఆర్డర్కి సంబంధించినటువంటి టోటల్ లీగల్ ప్రొసీజర్ అంతా కూడా అల్లు అర్జున్ అండ్ టీమ్ ప్రాసెస్ చేసింది. ఆర్గ్యుమెంట్స్ మాత్రం నిరంజన్ రెడ్డి వచ్చి చెప్పారు. ఎందుకంటే సీనియర్ అడ్వకేట్స్ని అలా హైర్ చేయడం అనేది కామన్గా ఉంటుంది. 1 స్పేర్ కాపీ కూడా ఇవ్వండి అని చెప్పని ఇక్కడ డైరెక్షన్స్ ఇచ్చారు. సో ఇందులో ఏమైనా అంబిక్విటీ ఉందా, క్లారిటీ లేనటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా, ఎందుకు జైలు దగ్గర నుంచి అల్లు అర్జున్ని రిలీజ్ చేయడంలో 12 గంటల సమయం పట్టింది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం. ఎందుకంటే కోర్టు దాదాపు సాయంత్రం 4 గంటల సమయంలో లేదా 4-4:30 సమయంలో ఆదేశాలు ఓరల్గా ఆదేశాలు ఇస్తే అవి డాక్యుమెంటెడ్గా బయటకు రావడానికి కనీసం ఒక 2-2.5 గంటల సమయం పట్టింది అనుకున్నా కానీ రాత్రి 9-10 గంటల వరకు కూడా జైలు అధికారులు ఆదేశాలు సక్రమంగా రాలేదనేటువంటి అంశంపైన ఆపారనేటువంటి వార్తలు వచ్చినాయి. అలానే అల్లు అర్జున్ తరపున ఆయన తండ్రి అల్లు అరవింద్ అక్కడికి వెళ్ళి కూడా జైలు అధికారుల తీరు పట్ల అసహనంతో అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. వాళ్ళ లీగల్ టీం కూడా రాత్రి 10 గంటల వరకు ప్రయత్నాలు చేశారు. కానీ జైలు అధికారులు ఏ రీజన్స్ కమ్యూనికేట్ చేశారు, ఆ రీజన్స్ డాక్యుమెంటెడ్గా ఉన్నాయా, రేపు కోర్టు ముందుకు వెళ్తే జైలు అధికారుల ఆర్గ్యుమెంట్ నిలబడే అవకాశం ఉంటుందా లేదా అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం అవుతుంది. ఇదే ట్రూ కాపీని జైలు అధికారులకి కోర్టు పంపించింది. ఇందులో ఏదైనా కన్ఫ్యూజన్, ఎందుకంటే డైరెక్ట్గా రాలేదు, సూపరింటెండెంట్ పేరు మీద ఆర్డర్స్ రాలేదు కాబట్టి ఉదయం వరకు ఏ నిర్ణయం తీసుకోలేము అనేటువంటి మాటలు జైలు అధికారులు చెప్పినట్టుగా మీడియాలో వైరల్ అయ్యాయి. ఫైనల్గా ఈ ఆర్డర్ కాపీని కోర్టు ఆర్డర్ కాపీగా రిలీజ్ చేసేటువంటి క్రమంలో దీనిలో
కాపీస్ ఎవరెవరికి సెండ్ చేయాలనే దాని మీద హైదరాబాద్ పోలీస్ కమిషనర్కి, జైలు సూపరింటెండెంట్కి కూడా ఫస్ట్ 1-2 ఆప్షన్సే వాళ్ళిద్దరికీ రిప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది కాకుండా ఇంకా స్పెసిఫిక్ ఆర్డర్ ఏదన్నా కోర్టు నుంచి జైలు అధికారులు ఎక్స్పెక్ట్ చేశారా? ఒకవేళ అలా కాని పక్షంలో, రెగ్యులర్ ప్రొసీజర్ ఇలానే ఉండేటువంటి పక్షంలో అల్లు అర్జున్ని ఎందుకు విడుదల చేయలేదు? ఇది ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి అంశం. అలానే ఉదయం 10 గంటల తర్వాత రిలీజ్ చేసే అవకాశం ఉంటుందని అందరూ భావించారు. 6:29 ఆయన్ని రిలీజ్ చేసి బయటికి పంపించారు. దానికి సంబంధించి కూడా చాలా క్లారిటీ వచ్చింది, వీడియోస్ వచ్చినాయి. ఇవన్నీ జరిగినటువంటి క్రమంలో జైలు అధికారులు ఉద్దేశపూరితంగా నిర్బంధించారనేటువంటి ఆరోపణల్ని అల్లు అర్జున్ తరపునటువంటి అడ్వకేట్లు చేస్తున్నారు. సో కోర్టు ముందర ఈ వాదనలు ఏ విధంగా ఉంటాయి, ఈ ఆర్డర్ కాపీలో ఎలాంటి లొసుగులు ఉన్నాయి లేదా ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉన్నాయి అని జైలు అధికారులు అమలు చేయడానికి సమయం తీసుకున్నారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నటువంటి అంశం. సో వీళ్ళు ఏ విధంగా ఫర్దర్గా తెలంగాణ హైకోర్టులో ప్రొసీడ్ అవుతారనేది వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.